नजर नहीं था बीच में नजर है नजर इधर आ नजर इधर है पीछे वहां से रखो పెద్ద తుమ్మలం గ్రామ ప్రజలందరికీ పెద్దలందరికీ ఆదోని ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో నా దగ్గరికి వచ్చి అయ్యా పెద్ద తుమ్మలంకి అన్యాయం జరుగుతూ ఉంది, ఒకే మండలం చేస్తామంటున్నారు అని బాధపడతా నా దగ్గరికి రావడం ఈరోజు చూస్తా. ఏదైతే మీరు డిమాండ్ చేస్తా ఉన్నారో పెద్ద తుమ్మలాన్ని కూడా మండలంగా చేయాలన్నది మీ మాట కాదు, నా మాట కూడా. ఎందుకంటే మీరు పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించి నాకు ఓట్లేసి పెద్ద తుమ్మలంలో కూడా ఎప్పుడూ లేని విధంగా నాకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నన్ను ఎమ్మెల్యే చేశారు. మీరంతా కూడా ఆదోని ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటాను. మీకందరికి గుర్తుందో లేదో 2024 జూన్లో మీరు ఆశీర్వదించి నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఎమ్మెల్యేగా, ఆ రోజు మొట్టమొదటి ఎమ్మెల్యే ప్రసంగమే నాది. ఆదోని మండలాన్ని 4గా విభజించండి అనేది మొట్టమొదటి ప్రసంగం. నాకు మీ రికార్డులు చూసుకోండి ఒకసారి. నాకు ఆ రోజుకే అవగాహన ఉంది. ఎన్నికల సందర్భంలోనే 130,000 జనాభా ఉన్నటువంటి ఈ మండలాన్ని 4 మండలాలు చేస్తే తప్ప ప్రజలకు న్యాయం జరగదు. ప్రజలు అణిచివేతకు గురవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మండలం లేదు. రాష్ట్రంలో మీరు వెళ్ళి చూడండి కావాలంటే. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో కూడా 25 నుంచి 30,000 మంది 40,000 మంది ఉంటే అబ్బాబా ఎక్కువైపోయేది జనం ఒక మండలంలో. అదేమి కర్మో గాని ఆదోని మండలంలో 130,000 మంది, అంత పెద్ద మండలాన్ని ఏ విధంగా ఉంచుతారు అనేది నా ప్రశ్న ఆ రోజే మొదలైంది నాకు. దీనికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 76 ఏళ్లుగా ఎవరూ మాట్లాడని మొదటి అంశాన్ని నేను సగౌరవంగా మీ అందరి ఆశీస్సులతో అసెంబ్లీలో మాట్లాడాను. నేను గర్వంగా కూడా ఫీల్ అవుతాను. ఆ రోజుకి ఎవరికి మీకు అవగాహన కూడా లేదు, మండలాలు విభజించాలన్న అవగాహన కూడా లేదు. నేనే మొట్టమొదటిసారిగా అవగాహన కల్పి వెళ్ళిన మీటింగ్ చెప్పాను, అయ్యా మీరు అట్లా అమాయకంగా ఉండద్దండి, ఇది చాలా సీరియస్ అంశం. ఇంత పెద్ద మండలాన్ని ఒక తహసీల్దార్ ఏంది, ఒక ఎంపీడీఓ ఏంది, ఈ చిన్న 5 మంది స్టాఫ్ తో ఎలా రన్ చేస్తారయ్యా? ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది? అలా సాధ్యం కాదు. మీరు తప్పనిసరిగా దీని గురించి ఆలోచన చేయండి అని ప్రభుత్వాన్ని ఒకవైపున, ప్రజలను ఒకవైపున, మీ మండలానికి, మీ గ్రామానికి వచ్చిన పలుసార్లు కూడా ఈ మాట చెప్పినాను. ఆన్ రికార్డ్స్ చూసుకున్న వీడియోలు ఉంటాయి అన్ని కూడా. పెదహరివాన వాళ్ళు తొందరగా మేలుకున్నారు. మీరు కాసేపు ఎక్కువ లేటుగా పడుకునే అలవాటు ఉంటుంది మీకు అందరికి. లేచి అలవాటు లేదు అందరికి, లేటుగా లేచి. పెద్ద హరివాణం వాళ్ళు 2 నెలల ముందే నాకు పెద్ద మీటింగ్ పెట్టారు వాళ్ళ ఊర్లో. చూసారు లేదా మీరంతా వీడియోలు? వాళ్ళ ఊర్లో ఊరంతా కలిపి, పక్క గ్రామాలందరూ కలిపి ఒక 5-6 వేల మందితో మీటింగ్ పెట్టి చెప్తే నేను నిక్కచ్చిగా చెప్పాను అక్కడ, ఇది చేయాల్సిందే. నేను ఎప్పుడు 2024 జూన్లో అసెంబ్లీలో మాట్లాడి అక్కడ పేపర్లు ఇస్తే అది అట్లా ఇవ్వంగానే ఇట్లా అవుతుందా? అది ఆ పేపర్ ఎక్కడ పోయి ఇక్కడికి పోయి తిరిగి
సంవత్సరంన్నరకి అది ప్రజాభిప్రాయ సేకరించండి అని ముఖ్యమంత్రి గారి టేబుల్ నుంచి మంత్రుల టేబుల్కి, మంత్రుల టేబుల్ నుంచి సెక్రటరీ టేబుల్కి, సెక్రటరీ టేబుల్ నుంచి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ టేబుల్ మీదకి, ఆడి నుంచి కలెక్టర్ టేబుల్కి, ఆడి నుంచి ఆర్డీఓ టేబుల్కి, ఆడి నుంచి ఎంఆర్ఓ టేబుల్కి వచ్చి ప్రజల్లో చెప్పేదానికి 1.5 సంవత్సరం అవుతుందా అవుదా? మీ కళ్ళ ముందు చూస్తా ఉన్నారు ఎంత టైం పడతా ఉందని. ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అప్పుడు కూడా పెద్ద తుమ్మలం వాళ్ళు గట్టిగా పాల్గొనాల్సి ఉండే. నేను కబురు పెట్టాను, మా లీడర్స్ అందరికి చెప్పాను, అయ్యా రండి ప్రజాభిప్రాయ సేకరణ అనేది అధికారికంగా చేసేది, గట్టిగా మాట్లాడండి, పెద్ద తుమ్మలం గురించి గట్టిగా మాట్లాడండి. ఎందుకంటే 2 పెద్ద గ్రామాలు, పెదహరివాడం, పెద్ద తుమ్మలం లేకుండా ఆదోని ఎక్కడుందండి? ఈ 2 గ్రామాల ప్రజలు ముఖ్యం మనకి. అక్కడ వాళ్ళకి ఎక్కువ సమస్యలు కూడా, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఎక్కువ సమస్యలు. మీరు ప్రజాభిప్రాయ సేకరణ సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగితే మీరు వెళ్ళి చూడండి, రికార్డ్స్ కూడా ఉన్నాయి, వీడియోలు కూడా వచ్చినాయి అవన్నీ కూడా. ఆ రోజు కూడా చెప్పినాను, మీరెవరూ లేకపోయినప్పటికి కూడా 4 మండలాలు చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదంటే కుదరదు 4 మండలాలు. ఎందుకంటే 4 మండలాలు మళ్ళీ ఎక్కువైపోతాయా, నువ్వు ఆలోచన చెయ్యి అవి అంటే నేను చెప్పాను. అయ్యా నేను ఎట్లా అంటే చదువుకున్న ఎమ్మెల్యేని, కాస్తో కూస్త ప్రపంచ జ్ఞానం ఉన్న ఎమ్మెల్యేని. ఈ రోజు 1-2 మీరు చేసిపోతే నాలాంటి ఎమ్మెల్యే మళ్ళీ వచ్చి డిమాండ్ చేసి మళ్ళీ మండలాలు పెంచాలడానికి అసలు అట్లాంటి ఎమ్మెల్యే వస్తాడో రాడో. నేను కూడా మళ్ళీ అడిగితే మొన్న కదా చేశామంటారు మీరు. ఇప్పుడు చేశారు, మళ్ళీ సంవత్సరం అడిగితే లాస్ట్ ఇయరే కదా చేశారు, నీకు మళ్ళీ అడుగుతావు కదయ్యా అని అడుగుతా కదా. ఎట్లా చేస్తా ఉన్నారు, ఎట్లాగూ చేస్తున్నారు. 4 మండలాలు తప్పనిసరిగా చేయాల్సిందే అని నేను గట్టిగా అడిగినాను. అది వీడియో రికార్డ్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపించాం. ఎందుకంటే అక్కడ ఏం మాట్లాడినా ప్రజాభిప్రాయ సేకరణలో ఇప్పుడు ఎట్లా వీడియోలు తీస్తా ఉన్నారో అలాగే అక్కడ వీడియో తీసి అక్కడ అధికారులకి ముఖ్యమంత్రి గారికి చూపెడతారు ఏది మాట్లాడినారు, ఎవరు మాట్లాడినారు, నేనే కాదు ఎవరు మాట్లాడినారు. తర్వాత నేను పలుసార్లు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత మంత్రి గారి దగ్గరికి వెళ్ళాను, ముఖ్యమంత్రి గారిని కలిశాను, అధికారులందరినీ కలిసి దయచేసి మీరు 4 కంటే తక్కువ చేయొద్దండి, 4 మండలాలు చేయండి దయచేసి. ఎట్లా చేస్తా ఉన్నాం, 1,30,000 మందిలో 4 చేస్తే కూడా 25,000 దాటి ఉంటుంది, 30,000 జనాభా ఉంటుంది. ఏమైపించే వాళ్ళకు మళ్ళీ ఎందుక నీకు 1 చేస్తాం 2 చేస్తాం 3 చేస్తాం అంటే, అయ్యా నా మాట వినండి, నేను భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఎమ్మెల్యేని. ఆదోనికి నేను రాబోయే 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాను. ఇక్కడ ఆదోని ఈ రోజు ఉన్నట్టుగా 5 ఏళ్ళ తర్వాత ఉండదు, పెరిగిపోయి ఉంటది. ఇంకొక 5 ఏళ్లకి జనాభా రెట్టింపు అయిపోతుంది. ఆదోని ప్రశాంతంగా ఉండబోతా ఉంది. ఇక్కడ ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు నా హయాంలో ఎక్కువ మంది వచ్చి ఆదోనిలో నివసిస్తారు, మనకు పిల్లలు పుడతారు. ఈ రోజు 1,30,000 మంది మండలంలో ఉన్న జనాభా 2 లక్షలు 3 లక్షలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఆదోని మంచి ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల చేసేదో 4 చేయండి, అవి కూడా పెరిగిపోతాయి మండలాలు అని పదే చెప్పిన. కొంతమందికి అది రుచించవచ్చు. నేను ప్రజల పక్షాన పోట్లాడేవాడిని. నాకు ప్రజలకి ఏం కావాలో అది బాగా తెలుసు. కొంతమంది దీన్ని పెట్టి రాజకీయాలు చేసినారు, కొంతమంది దీన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు. కొంతమంది పోయి విజయవాడలో పెద్దల దగ్గర చాడీలు చెప్పినారు. ప్రజలేం కోరుకోవట్లేదు, పార్సార్థి కోరుకుంటా ఉన్నాడు అన్నాడు. నేను ఎవరి కోసం కోరుకుంటాను? మండలాలు చేయడం మా ఇంట్లో పని ఏమన్నా, మా ఇంట్లో పెళ్ళి అదేమన్నా? మండలాలు ప్రజల కోసం చేసేది, నా కోసం చేసేది కాదు. నాకేమొస్తుంది మండలాలు చేస్తే, మండలాలు చేయకుండా? ప్రజలు సుఖశాంతులతో ఉండాలా, ప్రజలకు పరిపాలన అందాలా. పరిపాలన లేకుండా ప్రజలు ఉంటే సాధ్యం కాదు. ఎవరో ఒకరు పూనుకోవాలి, ఎవరో ఒకరు పోట్లాడాలా, ఎవరో ఒకరు దీని గురించి ఊరి గురించి ఆలోచన చేయాల. తగుదనమ్మా 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఓటేశారని అట్లా తిరిగి మళ్ళీ ఎన్నికల దగ్గరకు వస్తే ప్రజలకు ఏం చేశారో అర్థం కాదు.
ప్రజలకు మంచి చేసిన ఫీల్ కూడా రావాలి అని నేను చాలా గట్టిగా చెప్పినాను. పలుసార్లు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు పేపర్లో చూశారు, ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఆదోనిని 2 మండలాలుగా చేస్తాం, ఆదోనిని పెదహరివాణాన్ని మండలంగా చేస్తామని. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా పెదహరివాణం ప్రజలను అభినందిస్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నా పిలుపు మేరకు అయ్యా 4 మండలాలు చేయండి అంటే వాళ్ళు దూకి మాది మండలం కావాల్సిందే అని రోడ్ల మీద కూర్చొని శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని నన్ను వాళ్ళ గ్రామానికి పిలిచి వాళ్ళందరూ కూడా మీకు అంతే తెలుసు, వీళ్ళందరూ కలిసి పెదహరివాణం నుంచి 2-3 బండ్లు వేసుకొని నేను విజయవాడ అసెంబ్లీలో ఉంటే వచ్చినారు. వీళ్ళు ఆ రోజు వీళ్ళు లోపల తీసుకెళ్ళడం సాధ్యం కాలే. ఒక్కొక్క మంత్రిని బయటికి తీసుకొని వచ్చి మంత్రులందరినీ తీసుకొని వచ్చి గేట్ల దగ్గర నిలబెట్టి వీళ్ళందరూ పెదహరివాణం ప్రజలతో మాట్లాడింది నిజం కాదు. ఇక్కడే ఉన్నారు, అడగండి. వాళ్ళు పూనుకున్నారు. మనం చెబితే అందుకోవాలి. ఎవరైనా మనం మాట్లాడే మాటల మీద నమ్మకం ఉండాలి. మన కోసం బాధపడుతున్నాడనే ఫీలింగ్ ఉండాలి మీకు. దీంట్లో రాజకీయాలు ఏంది, ఊర్లో దీంట్లో పంచాయతీ ఏంది, దీంట్లో మాకు ఇది కావాలి అది కావాలి ఏంది. ఊరు బాగుపడాలయ్యా, నా మాట వినండి. ఊరు బాగుపడాలి. వాళ్ళు రోడ్ల మీద కూర్చున్నారు. మీరు ఈ రోజు రోడ్ల మీద కూర్చోవడాన్ని కూడా నేను అభినందిస్తా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. ఇప్పటికైనా మేలుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే రోజుకు మేలుకున్నారా మీరు? అబ్బాబాబా, అసలు వీళ్ళకందరికి ఎవరు టీ తాగిచ్చారు పొద్దున, వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు. లేపినారు అందరిని టీడీ చేసి పెద్దలంతా కూడా. మా పెద్దలు తోపులు తురుములు వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ, కూటమి నాయకులంతా బ్రహ్మాండంగా బాధ్యత తీసుకోవాలి. ఓట్లు వేయించుకున్నప్పుడు ప్రజల వైపు నుంచి బాధ్యత తీసుకోరాయా? పదవులు అనుభవిస్తున్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోరాయా? నేను పట్టించుకుంటాను. నేనెవరో పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, జిల్లా చేయాలన్న అంశం, మండలాలు చేయాలన్న అంశం ముఖ్యమంత్రికి ఏం తెలియదు అన్నారు ఆయన. తెలియదు పాపం, ఆయన కూడా తెలుసుకోవాలి. నేను వినయపూర్వకంగా నేనే చెప్పాలంటే నిన్నే చెప్పుండొచ్చు ఆయన గురించి. వినయంతో నాకెవరితో గొడవ పడాలని ఉండదు. నా ప్రజలు బాగుండాలన్న ఒక కోరిక తప్ప ఎవరితో పోటాడను నేను. నాకేం పని పోటాడని నా పని? నా ప్రజలకు మంచి చేయడం నాకు పని, అంతే తప్ప రాజకీయాల ఎలక్షన్లో నాకు తెలిసి ఎట్లా గెలవాలని. నేను గెలుతానే ఉంటాను, రాసి పెట్టుకోండి. నాకు రాజకీయాలు ఎట్లా చేయాలో బ్రహ్మాండంగా తెలుసు. ఎలక్షన్లో చేయాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఊరి గురించి మాట్లాడాలి. నేను ముఖ్యమంత్రికి చెప్పలేదన్నారు, ముఖ్యమంత్రి జిల్లా గురించి చెప్పలేదు, ముఖ్యమంత్రికి మండలాల గురించి చెప్పలేదన్నారు. నేను అసెంబ్లీలో ఇలాగే మైక్ తీసుకొని నేను మా ఇంటి దగ్గర మాట్లాడాలా, పెదహరివాణంలో మాట్లాడాలా, పెత్తమలంలో మాట్లాడంటే ఇక్కడ మాట్లాడుకోవాలా. ఎక్కడ మాట్లాడా? అసెంబ్లీలో మాట్లాడా. ఎక్కడ మాట్లాడా? అసెంబ్లీలో మాట్లాడింది మీరంతా చూసినారా లేదా? మీరంతా చూసింది ఆ పెద్ద మనిషి చూడలేదా? పోనీ అదే అసెంబ్లీలో నేను మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్నారు కదా, ఆయన అనుమతి లేకుండా, స్పీకర్ గారి అనుమతి లేకుండా, ఉప ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా నేను మాట్లాడడం సాధ్యం అవుతుందా? జిల్లా గురించి మాట్లాడింది నేను అసెంబ్లీలో నిజం కాదా? జిల్లా ఉద్యమాన్ని మళ్ళీ ఇద్దరు లేపింది నేను కాదా? ఊరూరు తిరిగి మ్యాప్లు వేసి చూపెట్టి చివరికి ఆటో వాళ్ళు మా ఇంటికి వస్తే కూడా ఆటో వాళ్ళకందరికీ కూడా ఎందుకు జిల్లా కావాలని చూపించిన వీడియోని మీరు ఎవరు చూడలేదా? మరి ఆ మాట ఎలా అంటారు?
ఎవరు ముఖ్యమంత్రి గారికి తెలియదు, ఎవరికి తెలియదు. నేను అయ్యా నాకు ఎటువంటి క్రెడిట్ అక్కర్లేదు అయ్యా, మేమందరికీ చెప్తా ఉన్నా. జిల్లా అయితే చాలు, 4 మండలాలు అయితే చాలు. ఆ క్రెడిట్ ఏదో మీరే పెట్టుకోండి, ఆ కిరీటం మీద మీరే పెట్టుకోండి. డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి గారి నాయకత్వం, పార్థసారథి గారి నాయకత్వం. మాతాకి నాకు ఎటువంటి కిరీటం అక్కర్లా, ఊరిని అభివృద్ధి చేస్తే చాలు. నాకు కిరీటాలన్నీ మీరే పెట్టుకున్నాయా, పెద్ద పెద్ద దాంట్లో మీరే వేసుకున్నాయా, శాలువాలు కూడా మీరే వేసుకున్నాయా. అందరూ వచ్చి నిలబడి ఈరోజు అబద్ధాలు మాట్లాడకుండా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడండి అయ్యా. ఇదే నేను కోరుకునేది. ఈ రోజుకైనా ఏ రోజుకైనా నా కంఠంలో ప్రాణం ఉండగా నేను చెప్పే మాట ఇదే, ఆదోనిని జిల్లా చేయాలి, ఆదోనిని జిల్లా చేయాలి, ఆదోని 4 మండలాలు చేయాల్సిందే. ఆదోని 4 మండలాల్లో పెద్ద హరివాణం, పెద్ద తుమ్మలంతో పాటుగా ఇంకొక 2 మండలాలు ఎటు చేసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ 2 పెద్ద గ్రామాలని మండలాలు చేయాల్సిందే. ఈ పరిస్థితిని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఈ రోజు చెప్తున్నా, ఏ రోజు కన్నా సాధించి తీరుతానని మాత్రం మీ అందరికీ చెప్తా. నిలబడండి. ఈ రోజు ఎట్లా రోడ్ల మీద కూర్చున్నారో కూర్చోండి. లేట్ కూర్చున్నారు, పోనీ లేటెస్ట్ గా కూర్చున్నారు అనుకుందాం. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినారు కదా. బెదరమైన వాళ్ళు పాపం ఇట్లాంటి దండలు కూడా ఇంట్లోగా వేసుకోలే, నల్లగుడ్లు అన్ని వేసుకోలే, కూడా చేయలే పాపం కదా. మీరు లేట్ గా వచ్చినారు కానీ లేటెస్ట్ డ్రెస్సింగ్ లో వచ్చినారు, బ్యానర్లు గిన్నెలకు వచ్చినారు. అయిపోలే దయచేసి ఇప్పటికైనా సరే మళ్ళీ మనం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేద్దాము. ఏం చేయాలి? మళ్ళీ ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ప్రజాభిప్రాయము, అభ్యంతరాలు చెప్పడానికి 30 రోజుల సమయం. అర్థమైందా? నోటిఫికేషన్ ఇచ్చినంటే అర్థం ఏంటి? ప్రజాభిప్రాయం, ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడానికి 30 రోజుల సమయం ఇచ్చారు అని అర్థం. 30 రోజుల్లో మళ్ళీ అవసరమైతే 1 సారి, 2 సార్లు, 5 సార్లు, 10 సార్లు అధికారుల ద్వారా, మంత్రుల ద్వారా అందరి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అందరికీ కూడా మళ్ళీ మనం విజ్ఞప్తులు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ మీ గ్రామ ప్రజలకందరికీ, మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ లెటర్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తా. ఇది నేను సెప్టెంబర్ 10వ తారీఖున 20 మొన్న అసెంబ్లీ సమయంలో నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రిగా అనగానే సత్యప్రసాద్ గారికి, సత్యకుమార్ గారికి, అంటే మంత్రుల కమిటీలో సభ్యుల, వీళ్ళందరికీ చేసినటువంటి విజ్ఞప్తుల పత్రాలు ఇవన్నీ కూడా. ఎవరు అన్నారు కదా అసలు ముఖ్యమంత్రికే తెలియదు, మంత్రులకే తెలియదు అన్నారు కదా. మీ ద్వారా వాళ్ళకు కూడా ఒక కాపీ పంపిస్తాను. మీకు కూడా, మీ గ్రామస్తులకి, ఇక్కడున్న ఆదోని ప్రజలకు కూడా నేను రాసిన ఉత్తరాన్ని కాపీ కూడా ఇస్తా ఉన్నాను. పెద్ద మనిషి పట్టుకునే, ఎందుకంటే మీరు విజ్ఞప్తి ఇచ్చినట్టుగా మీకు కూడా తెలియాలని ఎన్ని ఉత్తరాలు రాశారని. మీరు ఇన్ని రోజులకు ఉత్తరం రాసుకొచ్చారు నాకు. ఇది ఈ రోజు డేట్ లో అంటే నవంబర్ 28వ తారీఖున ఉత్తరం రాశాను మీరు నాకు. నేను మీ అందరి కోసం ముఖ్యమంత్రికి ఎప్పుడు ఉత్తరం రాశాను? సెప్టెంబర్ 10వ తారీఖున ఉత్తరం రాశాను ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, అందరికి. మీరు రాసినా రాయకపోయినా మామూలుగా ఏంటి, మీరు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం మీద నేను ఉత్తరం రాయాలి పైకి. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉత్తరం, మీరు రాసినా రాయకపోయినా మీ అందరి తరఫున ఒక్కాలు తప్పుచ్చుకొని మీ ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యేగా ముందుగా నేనే ఉత్తరాలు రాశాను. ఆ కాపీ కూడా మీ గ్రామస్తులకి ఇస్తా ఉన్నాను. ఈ కాపీ మీరు పెట్టుకోవాలి. దయచేసి అందరూ ఫోటోలు తీసి పెట్టుకోండి.
రేపేళ్ళని అడుగుతారు కదా, ఎమ్మెల్యే చేసాడు అసలు ఇది చేసినప్పుడు ఎందుకంటే నేను మీకు ఇస్తే మంచిది, ఏం పని చేశాను చెప్పాలి కదా. నాకు మీరే దేవుళ్ళు, నాకు ఇంకెవరు, మీరు చేస్తేనే నేను ఎమ్మెల్యే అయినాను. నా ఎమ్మెల్యే పదవి మీరు పెట్టిన భిక్ష అని 100కు 1000 సార్లు చెప్తాను. కాబట్టి నేను మీకోసమే పని చేస్తా, ఇంకెవరికి భయపడి పని చేయను, ఎవడు నన్ను భయపెట్టలేడు కూడా, అది సాధ్యం కూడా కాదు. కాబట్టి ఇది జరిగి తీరాలే. ఈ రోజు నుంచి అయినా సరే మనం ప్రభుత్వానికి మరొక్కసారి విన్నవిస్తాము, అయ్యా 2 మండలాలు సరిపోవు, ఎలాగూ చేస్తున్నారు, 4 మండలాలు చెయ్యమని చెప్పి మళ్ళీ కూడా ఈ రోజే సాయంకాలం నేను మళ్ళీ ఉత్తరం రాస్తాను. మళ్ళీ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఏమయ్యా మీరు కూడా సహకరించాలి. పెదహరివాణం ప్రజలు ఎలా రోడ్డుకి నిలబడి మాకు పెదహరివాణం కావాలా అని చేశారో వాళ్ళకు దారి చూపించారు అందరికీ. అయ్యా ఇది చేసుకోవాలి, పెదహరివాణం లేకపోతే ప్రపంచమే మండలం కాకపోతే అసలు ఊరే వల్లకాడవద్దని ఏ రకంగా వాళ్ళు నమ్మి నిలబడి అందరిని నిలేసి చేసుకున్నారు. అందరూ మిగతా వాళ్ళు కూడా జిల్లా కావాలంటే ఆషామాషి వ్యవహారం కాదు, పెద్ద పోరాటం చేయాలి. నిజంగా అవసరం ఉందని ప్రభుత్వానికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇక్కడేమవుతా ఉంది, పార్సారథి ఒక్కడే ఎమ్మెల్యే మొదటి నుంచి సంవత్సరం నుంచి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి జిల్లా కావాలి జిల్లా కావాలి జిల్లా కావాలని చెప్తా ఉన్నాడు. ప్రజల్లో సెంటిమెంట్ ఉంది. ఇంత ముందు కూడా ఎంతో మంది ఉద్యమం చేశారు దీని మీద, ప్రజల్లో బలమైన సెంటిమెంట్ ఉంది. నేను ఎందుకు జిల్లా చేయాలో పలుసార్లు చెప్పిన, మాకు నేను ఎంత దూరం వెళ్ళి చెప్పినా అంటే పెదహరివాణంలో వీడియో చూసుకోండి కావాలంటే, కర్నూలులో ఉన్న కలెక్టర్, కర్నూలులో ఉన్న ఎస్పీ మాకొద్దు, మాకు ఇక్కడే సపరేట్ కలెక్టర్ కావాలా అని కూడా చెప్పిన. ఆదోని చుట్టుపక్కల ప్రాంతం, ఆదోని మాత్రమే కాదు, ఆదోనితో పాటు మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం 5 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఆ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళు ఇంకెప్పుడు మేలుకుంటారో నాకు తెలియట్లే, వాడు ఇంకా నిద్రపోతా ఉన్నారు. ప్రజలకి అర్థం కావాలి. 5 నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున కోరిక ఉంది, చేస్తే బాగుండు చేస్తే, అలా కాదు ఏదో వాట్సాప్ లో చూసుకున్నానా కావాలని ఇంట్లో పడుకుంటే అవుతుందా అండి? అవ్వదు. ప్రజల్లో బలమైన కోరిక ప్రభుత్వానికి కూడా చెప్పాలి. అనే ఉద్యమం చేయనక్కర్లేదు, కానీ ప్రభుత్వానికి అర్థమయ్యేలాగా చెప్పకపోతే మన కోరికని విఫలం. ఇక్కడ ఏమైంది, పార్సారథికి ఒక్కడికే పొరపాటు. ఇక్కడ జనాలు ఇంకా తిరిగిపోయిన రాజకీయ నాయకులు, పార్సారథికి పేరు వచ్చేస్తే ఇప్పుడు నిజంగా 4 మండలాలు అయిపోయో, మండలాలు విభజన అయిపోయో, జిల్లా వచ్చేస్తే పార్సారథికి మంచి పేరు వచ్చేస్తే మనం వెనకబడిపోతానేమో. ఓరే పిచ్చినాయాలరా, మీరే ముందుండరా, మొత్తం కిరీటాలు మీరే పెట్టుకోండిరా, నాకేం అక్కర్లేదురా నాయన, నాకేం వద్దు, నా కిరీటే వద్దు, అందరూ మీరే తీసుకోండి, మీ వల్లే వచ్చిందని కూడా చెప్తాను నేను కావాలంటే, నాకేం ఇబ్బంది లేదు. జిల్లా చేయండి, 4 మండలాలు చేయండి. మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నిజంగా సెంటిమెంట్ ఉంటే, నిజంగా గుండెల్లో ఉంటే జిల్లా కావాలి. రోడ్ల మీద కూర్చోవాలి కదా, అక్కడ శిబిరం వేశారు, శిబిరంలో కూర్చోవాలి కదా. ప్రజలు ఎవరు అంటే నిద్రపోతే ఎలాగా, శిబిరంలో కూర్చోవాలి. 10కి 1 ఇక్కడికి వచ్చినటువంటి 10కి వచ్చేటువంటి ప్రతి అధికారికి మనం చెప్పాలి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి చెప్పాలి. మంత్రులు వస్తారా కర్నూలు దాకా, మనకు మంత్రి ఉన్నాడు, మన జిల్లా మంత్రి ఉన్నాడు టిజీ భరత్ గారు, ఆయనకి చెప్పాలి. ఎంపీ నిలబడాలి, ఎమ్మెల్యేలు అందరూ, మిగతా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, నిలబడాలి వాళ్ళు కూడా గట్టిగా. ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి. నాకు ఒక్కడికే పట్టిందా, అలా కాదు కదా, ఎవరో వచ్చేది 4 మాటలు మాట్లాడేది పోయేది, వచ్చేది 4 మాటలు మాట్లాడేది పోయేది, అది కాదు కదా కావాల్సింది. ఓట్ల రాజకీయాలు చేయొద్దు, ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, సులభంగా గుర్తిస్తారు ఎవడు నిజాయితీ పరుడు ఎవడు నిజాయితీ పరుడు కాదు అని చాలా సులభంగా గుర్తిస్తారు.
ప్రజలంత అమాయకులుగా అనుకుంటే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. దయచేసి మీ ద్వారా ఇక్కడ కూర్చున్నాయి ఇప్పుడు ఇప్పుడు మీరు రోడ్డు మీద కూర్చున్నారు, నేను రోడ్డు మీద నిలబడతా ఉన్నాను, అక్కడ ఇక్కడ కూర్చుంటున్నాం, వాళ్ళు శిబిరం వేసుకొని కూర్చున్నారు రోడ్డు మీద దుమ్ములో కూర్చున్నారు. ఎవరి కోసం కూర్చున్నారా? మీ ఇంట్లో పనిలే ఇవన్నా, నా ఇంట్లో పని ఏమన్నా? ఊరి కోసం కదా మనం రోడ్ల మీద కూర్చుంటా, ఊరి కోసం కదా తినకుండా కూర్చుంటా, ఊరి కోసం కదా పోట్లాడతా, ఊరి కోసం కదా ఎవరన్నా పోయి అడుగుతా. నేను మాత్రం ఇంట్లో ఉంటాను, నేను మాత్రం అడిగేది నువ్వు మీరందరూ రోడ్ల మీద పోండి అంటే అదేం న్యాయం? ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పట్టుదల రావాలి. దయచేసి ఇకనైనా సరే ఊరంతా ఒకటిగా ఉందాం. రాజకీయ పార్టీలకు అతీతంగా నేను చాలాసార్లు చెప్పాను, ఊరి సమస్య వచ్చినప్పుడు పార్టీలు లేవు అని చెప్పాను. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు వచ్చి నిలబడాలా. కుల మతాలకు అతీతంగా ఊరిని అభివృద్ధి చేసుకోవాలా. ఈ మతం ఆ మతం లేదు, ఈ కులం లేదు ఆ కులం లేదు, అందరూ వచ్చి ఊరిని బాగు చేసుకోవాలి. ఒక మాట మీద ఉండాలి, ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. కాబట్టి చాలా సంతోషం మీరందరూ వచ్చి కలవడం, ఆనందం. మీరు ఇచ్చినటువంటి ఈ పేపర్ని పెట్టుకొని అయ్యా నేను మళ్ళీ ఈరోజు సాయంకాలానికి ఉత్తరం రాస్తాను, ఆ ఉత్తరాన్ని మీకు కూడా పంపుతాను. అయ్యా చాలా సంతోషం, నేను ఉత్తరం ఏం రాస్తానో కూడా చెప్తుంది. చాలా సంతోషం, పెదహరివాణాన్ని మండలంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినారు. కానీ ఆదోని మండల ప్రజల కోరిక 4 మండలాలు చేయమని, 4 మండలాలతో పాటుగా ఆదోనిని జిల్లా చేయాలని ఈ ప్రాంతంలో పశ్చిమ నియోజకవర్గాలకు బలమైన కోరిక అందరి ప్రజల వైపు నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. మాకు సమయం ఇస్తే ఇక్కడి నుంచి కొంతమంది నాయకులను తీసుకొని వచ్చి, లేదా ప్రజల్ని, ప్రజా సంఘాలని, ప్రజల వైపున మాట్లాడే కొంతమందిని తీసుకొని వచ్చి మీతో విన్నవించుకుంటామని ఈరోజు సాయంకాలమే ఉత్తరం రాస్తాను. ఆ ఉత్తరాన్ని మీకు కూడా పంపుతాను. అయ్యా ధన్యవాదాలు. నేను చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నాను అక్కడ. పెద్దతుమ్మలం గ్రామం నుంచి వచ్చాను. మీరు ఒక మాట రాజకీయాలకు అతీతంగా రావాలి, అందరూ పార్టీ కులము మతము చూడకుండా రావాలి అన్నారు. మీరు ఏదైతే సెప్టెంబర్లో రిప్రజెంటేషన్ ఇచ్చారో మండలం కావాలి అనేసి, మండలం కావాలని మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్కి వాల్యూ లేదా? ఒక క్వశ్చన్ నా సైడ్ నుంచి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు కూటమి నాయకులకు మీరు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి అనేసి మీరు ఇచ్చిన కాపీస్ కూడా మీరు ప్రజాసేకరణలో భాగంగా వచ్చి మాట్లాడని అని చెప్పడం జరిగింది అంటున్నారు. కానీ ప్రజలుగా మేము ఇక్కడ యువత అందరూ, మాతో పాటు రైతులు అందరూ వచ్చినాం ఇక్కడ, కానీ ఎవరు కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్ అన్న ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. మీ దృష్టికి అన్న సైలెంట్ అన్న సైలెంట్ మీ దృష్టికి నేను తీసుకురావాల్సిన విషయం ఏంటంటే, కూటమి నాయకులు, నేను ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన ఊరికి మన పెద్దతుమ్మలం గ్రామానికి మండలం కావాల్సిన పూర్తి అర్హత ఉండదు. స్కూళ్ళు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, రెవెన్యూ భవనాలు ఉన్నాయి, ప్రభుత్వ భూమి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏమైనా బిల్డింగ్స్ కావాలి కట్టుకోవాలంటే కూడా ఆంధ్ర కర్ణాటక బార్డర్కి మన ఊరు సరిహద్దు. ప్రతి ట్రాన్సాక్షన్ మన ఊరి పైన జరుగుతుంది. మా ఊరికి మద్దతుగా 15 గ్రామాలు పనిచేస్తున్నాయి ఈరోజు. పెద్దతుమ్మలకి సపోర్ట్గా గణేకల్ పాడేకల్ మాట్లాడతాను సార్. నేను ఒక 2 నిమిషాలు, ఎందుకంటే నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, ఇక్కడ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని కూడా ప్రజల్ని గుర్తించాలి. మీరు చెప్పిన మాట వాళ్ళ ద్వారా మాకు చేరాలి. ఇలాంటి ఉద్యమం ఏదన్నా కానీ మేము ఊరి కోసం ఎక్కడికైనా వస్తాము, ఏమైనా చేస్తాం. ఒకటి, ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంలో పత్రికా ప్రకటన ఇచ్చిన పత్రికా ప్రకటన కొద్దిగా దయచేసి తమ్ముడు కానీ మిగతా యువకులందరూ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పత్రికల్లో వచ్చేదాన్ని ఫాలో కావాలి. ఒకటి, ఎందుకంటే అక్కడ వ్యక్తిగతంగా కొంతమందికి చెప్పగలము లేదు, అన్ని కూడా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తే కూడా కుదరదు. ఆ రోజు పెదహరిమాణం వాళ్ళు వచ్చారు, ఇంకొన్ని గ్రామాల వాళ్ళు వచ్చారు.
అలాగే మీకు కూడా తెలిసి ఉంటది పత్రికల్లో అని అనుకుంటాం తప్ప వ్యక్తిగతంగా పిలవడం కుదరకపోయి ఉండొచ్చు. వ్యక్తిగతంగా అని అడగట్లేదు సార్, బట్ ఏమంటే మీరు ఇప్పుడు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాం ఊరి కోసము, సో అది కూడా ఒకసారి మీ ద్వారా మా కంప్లైంట్ అనుకోండి అంతే వాళ్ళ మీద. మీకు మీ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే పత్రికల్లో వచ్చే వాటిల్ని కొంత ఫాలో అవ్వండి, లేదా అధికారికంగా ఒక లెటర్ వస్తాయి కలెక్టర్ దగ్గర నుంచో సర్కులర్ దగ్గర నుంచో లెటర్లు వస్తాయి, వాటిని ఫాలో అయితే సరిపోతుంది. వీలైనంత వరకు సోషల్ మీడియాలో, నా సోషల్ మీడియాలో కూడా నేను వేస్తూ ఉంటాను. దయచేసి నా సోషల్ మీడియా ఫాలో అయిన అధికారిక సమాచారం ఎప్పటికప్పుడు నాకు అలవాటు ప్రజలకు చెప్పేది సోషల్ మీడియా ద్వారా, వ్యక్తిగతంగా ఈసారి తమ్ముడు చెప్పినట్టుగా మరింత జాగ్రత్తగా వీలైనంత అందరికీ చేర్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి సోషల్ మీడియా చెప్తాం. సార్ మీరు చెప్పినట్టు పెదతుమ్మలం గ్రామ ప్రజలు అయితే లేటుగా ఏమో లేవలేదు సార్, వాళ్ళు పడుకోలేదు. మేమైతే చూడండి లేటుగా లేవలేదు, తొందరగా లేదు సార్. మీరు చెప్పినట్లు టీలు ఎక్కువ తాగినారంటే మా ఊర్లో తాగినట్లు టీలు ఎవరు తాగరు సార్, విపరీతంగా టీలు తాగుతారు సార్. సార్ ఇంకో విషయం ఏమంటే సార్, గత కొన్ని సంవత్సరాల క్రితమే మా గ్రామానికి మండలం వచ్చిందని చెప్పినారు సార్. ఇప్పుడు ఎట్టుపోయినా మేము పాస్ అయిన ఐఏఎస్ పాస్ అయిన విద్యార్థుల మాదిరిగా ఉన్నాం సార్ పెద్ద తుమ్మడము. ఇంకా మాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందిలే, ఇంకా రెండో మండలంగా వాళ్ళు పోరాడుతున్నారు కదా, మనం మొదటి ప్రయత్నం మాది సక్సెస్ అయిందనుకునే మేము పడుకోలేదు సార్, కూర్చున్నాం సార్. ఈరోజు సార్ మీరు చెప్పిన అనుకున్నాము మేమేమనుకున్నామంటే మీరు చెప్పిన మాదిరిగా తోపు తురుములు తెస్తారులే అనుకున్నాం సార్. కానీ తోపు తురుములు వాళ్ళు ఏమన్నారంటే, అరే నేను ఆల్రెడీ ఐఏఎస్ పాస్ అయినాను, నాకు వచ్చేస్తుంది, నేను జాయిన్ అయ్యేది ఒకటి ఆగింది అని చెప్పినారు సార్. మేము అది ఆలోచించి యువకులనే వచ్చినాం సార్. ఈరోజు ఈ తమ్ముడు చెప్పిన ప్రకారం మీకు ఏమర్థమైంది కదా, ఎవరో మబ్బు పెట్టి మిమ్మల్ని పడుకోబెట్టారు అంతే. అది మంచిది కాదు, అలర్ట్ గా ఉండాలని అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు సార్ ఈ రోజు మేము యువకులమే లేచి, అయ్యా మాకు రాలేదు పోయిందట, దయచేసి లేయండి అని ఈ రోజుగా మా ఉప సర్పంచ్ కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇక్కడ కూర్చోబెట్టాం సార్. మేము ఎన్ని కష్టాలు పడి వచ్చినామంటే చాలా కష్టాల మీద వచ్చినాం సార్. మీరు అనుకుంటారా దయచేసి నాకు ఒక నిమిషం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అన్న విషయం నాకు తెలుసు. మీకు ఒకటే అర్థం కావాలి, ఎన్నిసార్లు రోడ్ల మీద కూర్చొని ఉద్యమాలు చేస్తే నేను ఈ స్థాయికి వచ్చానో మీకు తెలియాలి జీవితంలో. కాబట్టి రోడ్డు మీద కూర్చున్నవాడు చిన్నవాడు కాదు, రోడ్డు మీద కూర్చున్నవాడు వాడు సొంత పని కోసం కూర్చోలేదు, ప్రజల కోసం కూర్చున్నాడనే గౌరవం నాకు ఎప్పుడూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా గణకల్ గ్రామం తరపున మాట్లాడుతున్నాను. నాకు పెద్ద తుమ్మలమే. వాళ్ళకి గణకల్ గ్రామము మా ఊరు 7 కిలోమీటర్లు సార్. పెద్ద తుమ్మలం ఆదోని వచ్చేసి 10 కిలోమీటర్లు. ఏదైనా కానీ అభివృద్ధి జరిగితే ఏమైనా మనకు వస్తువులు సమీపంగా రావాలి కానీ దూరంగా వెళ్ళకూడదు. వాళ్ళని తీసుకెళ్లి పెద్దారవాణం మండలంలో కలిపేస్తారంటారు. వాళ్ళకి 37 కిలోమీటర్లు అవుతుంది అక్కడ నుంచి ఇటు తిరిగి బస్సు సౌకర్యం. ఎందుకంటే నేను 4 మండలాలను ఎందుకు అన్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి తమ్ముడు. 4 మండలాలు ఎందుకు అన్నానంటే, ఎక్కడికి పోయినా సరే 3 చదరపు కిలోమీటర్లు 3 కిలోమీటర్ల మించి ప్రయాణం చేయకూడదు అని నా ఉద్దేశం. ఓకే, 4 మండలాలు చేస్తే ఆదోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకటి, ఆదోని రూరల్ కింద వస్తారు, పెద్ద హరివాణం చుట్టుపక్కల వాళ్ళు అక్కడ చూసుకుంటారు, పెద్ద తుమ్మలం చుట్టుపక్కల వాళ్ళు చూసుకుంటారు. ఎవరైనా సరే 3 కిలోమీటర్ల మించి ప్రయాణం చేయకూడదు. మాక్సిమం అంటే ఒక 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అబ్బాయి ఎక్కువైపోయింది. ఇలాగా నా ప్లానింగ్ ఉండే. అర్థమైందమ్మా? నా ఆలోచన మీకు కూడా తప్పనిసరిగా నచ్చుతుంది. మీరు అవన్నీ ఆలోచన చేయకముందే నేను చేసినాను. కాబట్టి 3 నుంచి 5 కిలోమీటర్లకు మించి మండల కేంద్రానికి వెళ్ళడానికి ఎవరు సమయం ఉండకూడదని నా భావన. దయచేసి మీ అభిప్రాయం కూడా అదే ఉంటుంది, దానికోసమే అడుగుదాం. వాళ్ళు అదే నేను అడిగింది కరెక్టే, కానీ చివరికి జరిగింది ఏంటి, రిప్రజెంటేషన్ పెదహరివారం గురించి మాట్లాడుతున్నాం సరే పెదహరివారం ఇచ్చేద్దాం ఒకటి అనే అభిప్రాయానికి రావడం వల్ల
ఇటువంటివన్నీ జరుగుతా మరి ఉంటాయి. ప్రజాభిప్రాయ సేకరణ వాళ్ళు పెద్ద ఇది మనం అనధికారికంగా మనం చేసేటువంటి యాక్టివిటీ, లేదా మీరు నాకు వచ్చి అభ్యర్థన చేసే పని మాత్రమే ఈరోజు జరిగిందమ్మా. మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ అనేది మళ్ళీ అధికారుల సమక్షంలో ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గాని పిలిచి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాం. సరేనా? ఆ విషయం నాకు కొంచెం తెలియజేస్తే మీ నాయకుల ద్వారా లేకపోతే నా సోషల్ మీడియాలో ఫాలో కండి, అవన్నీ ఉంటాయి, సోషల్ మీడియాలో వస్తాయి. ధన్యవాదాలు. ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ.